మా వార్తలు సేకరించడానికి వచ్చిన మీ అందరికీ కూడా నమస్కారం చెప్పుకుంటా ఉన్నానండి. మా ముఖ్యమంత్రి గారు మన రోజున మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగిందండి. మేనిఫెస్టో రిలీజ్ చేస్తూ కూడా గత మేనిఫెస్టోలో 99% చేశానని చెప్పేసి బల్ల గుద్ది చెప్పిన సంగతి మీకు తెలుసండి. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు 2014-19 మేనిఫెస్టోలో ఎంత పర్సంటేజ్ అమలు చేశారన్నది ఈ రోజుకి చెప్పలేని పరిస్థితి అయింది. ఇప్పటికీ మించిపోయింది లేదు. జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ నేను మేనిఫెస్టోలో ఉన్న అంశాలన్నీ అమలు చేశానని చెప్పేసి చెప్పగల ధైర్యం ఉందా అని చంద్రబాబు నాయుడు గారిని, వారి కూటమిలో ఉన్న ప్రముఖ సినీ నటులు పవన్ కళ్యాణ్ గారిని అడుగుతూ ఉన్నాను. ఎంతసేపు అబద్ధాలు చెప్పి ప్రజల్ని నమ్మించడం కోసం చేసే ప్రయత్నాలు ఆపండి చంద్రబాబు నాయుడు గారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ఈ రాష్ట్రం మీ తాతగారి ఎస్టేట్ కాదు. ఇది ప్రజల తాలూకు ఎస్టేట్. ఇది ప్రజల యొక్క ప్రేమాభిమానాలతోటి మనం పాలన చేస్తున్నాం. చెయ్యాల. ప్రజలే రాజులు, మనం కాదు రాజులు. ఎంతసేపు జగన్ గారు జరుగు అని అంటామన్నది పద్ధత? మేము మాట్లాడే విధానం అదేనా? మీ భాష గౌరవప్రదంగా ఉందా చంద్రబాబు నాయుడు గారు? జరుగు అంటం ఏంటండి? ప్రజలు ఇచ్చిన అధికారాన్ని వారు పాలన చేస్తూ ఉన్నారు. జరుగు అన్నది మీకేమవుతుంది? జరుగు జగన్ అని అంటాం అన్నది బాగలేదు చంద్రబాబు నాయుడు గారు. అబద్ధాలు ఆపండి. గతంలో చేసిన 14 సంవత్సరాల్లో తమరు ఏ పనులు చేశారో చెప్పండి. దమ్ముంటే, ధైర్యం ఉంటే. అంతేగాని జగన్ గారు 99% అమలు చేసిన మేనిఫెస్టోని నిత్యం కించపరుస్తూనే ఉన్నారు మీరు. ఇది భావ్యమా? ఇది గౌరవమా? మీరు ఏం చేస్తారు, ఏం చేశారో చెప్పవలసింది పోయి మా ముఖ్యమంత్రి గారి మీద నిత్యం దాడి చేయటం అనేది హర్షించలేకపోతున్నాం, బాధపడతా ఉన్నాం. ఇది ఎవరి ఎస్టేట్ కాదు అనేది గమనించుకోండి. ఒకసారి అవకాశం ఇచ్చాం అని పదే అంటున్నారు. మీరు ఇచ్చారా అవకాశం? మీరు ఇచ్చారా చంద్రబాబు నాయుడు గారు? మాటలు కొంచెం మంచిగా మాట్లాడి నేర్చుకోండి అయ్యా. పవన్ కళ్యాణ్ గారు నిత్యం బూతులు మాట్లాడుతూ ఉన్నారు. ఇలా ఓ పక్క పెద్దయినా గౌరవిస్తున్నాను, ప్రేమిస్తున్నాను చెప్పి విషయాల మీద అవగాహన లేక, తెలుసుకోవడానికి ఖాళీ లేక బూతులు మాట్లాడుతూ ఉన్నారు. ఇది పవన్ కళ్యాణ్ గారు, ఇది మంచిది కాదు సుమా అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. తుని సంఘటనని చెప్పి సంబోధిస్తూ 2014లో జరిగిన ఉద్యమం కింద మాట్లాడుతూ ఉన్నారు. 2014 జరిగిందా ఉద్యమం? 2016 అన్నయ్య. అంటే అవగాహన లోపం ఎంత ఉందో దాన్ని బట్టి అర్థం. వారి పక్కన వారి అభ్యర్థి, ఉమ్మడి అభ్యర్థి నెహ్రూ గారు ఉన్నారు. నెహ్రూ గారు అడిగి తెలుసుకోవాలా?
ఈ రైలు సంఘటన పూర్తిగా వైసీపీ వాళ్ళు చేయించారని చెప్పేసి అభియోగం మోపుతా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు ఆ వైసీపీలో మీ పక్కన నెహ్రూ గారు ఉన్నారండి, వారిని అడిగి తెలుసుకోవాలా. తెలుసుకోకుండా ఇప్పుడు 2014 తెలిసిపోయిందంట రైలు తగలబెడతారని. అయ్యా, బహుశా వాళ్ళ గురువు గారు చంద్రబాబు నాయుడు చెప్పుకుంటారని నేను అనుకుంటా ఉన్నానండి. దానికి కొన్ని విషయాలు చెప్తాను. 1984లో అండి ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రి పదవి నుంచి దింపినప్పుడు ఎన్టీఆర్ గారు స్టూడియోలో చంద్రబాబు నాయుడు గారు, నాదెళ్ల భాస్కర్, మన పర్వతరేణి ఉపేందర్ గారు కూర్చుని ఉదయం నుంచి రాత్రులు 9-10 గంటల వరకు ప్రతి జిల్లాకి ఫోన్ చేసి బస్సులు తగలబెట్టండి, రైలు తగలబెట్టండి, నాదెళ్ల భాస్కర్తో వెళ్ళిపోయిన ఎమ్మెల్యేల ఆస్తులు తగలబెట్టండి, మంత్రుల ఆస్తులు తగలబెట్టండి అని రోజు ఫోన్లు చేసి దహనకాండ చేయించిన గనుడు పవన్ కళ్యాణ్ గారు. ఆ విషయం మీకు తెలియక మాట్లాడుతూ ఉన్నారు. ఈ గనుడికే తెలుసు ఏది ఎప్పుడు తగలబెట్టారో అన్నది. రెండోదండి, పరిటాల రవి గారు వచ్చిన తర్వాత దహనకాండ కూడా ముఖ్య కారకుడు చంద్రబాబు నాయుడు గారు. వారిని చంపుతారని తెలిసి అదే రోజు అన్ని జిల్లాల్లో పార్టీ మీటింగ్ పెట్టారండి. దహనకాండకి అందుబాటులో ఉంటారు అందరూ అని చెప్పేసి ఆ రోజు చేయించిన పెద్ద మనిషిని నేను. అలాగే రంగా గారు పథకం వేశారని చెప్పేసి ఈ మధ్య రామజోగి గారు పదే చెప్తా ఉన్నారు. పూర్తిగా వాస్తవం ఉన్నది. వాస్తవం అంటే సార్, కావలసిన వారికి సమాచారం ఇచ్చి భారీ ఎత్తున మీ ఆస్తులకి ఇన్సూరెన్స్ చేయించుకోండి, ఒక ఇండికేషన్. ఈ రంగా గారు వచ్చిన తర్వాత మీ ఆస్తులు మీరే తగలబెట్టుకోండి, ఇన్సూరెన్స్ క్లెయిమ్ పొందుదాం అని సలహా ఇచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు అండి. ఆ తర్వాత దహనకాండ అయిన తర్వాత ఎవరి చేత అయితే ఇన్సూరెన్స్ చేయించారో వాళ్ళందరికీ కూడా అండి అడవిలో ఉన్న టేక్ చెట్లు, టేక్ కర అడుగు రూపాయికి చొప్పున దానం చేసే కార్యక్రమం తీసుకున్నారండి. అవసరం 100 అడుగులు అయితే 1000 అడుగులు, 2000 అడుగులు, 3000 అడుగులు, 4000 అడుగులు అడవిలో ఉన్న టేకనంతా వారికి కావలసిన వారికి దోసిపెట్టిన గనులు ఉన్నాయా. వీరికి నిత్యం ఇదే పని. దానకాన్ని ఎక్కడ చేయించాలి, ఏం చేయించాలి అయ్యా. అందులో భాగమే తుని రైలు సంఘటన. తెలుసుకోండి పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు సమావేశం తర్వాత మరుసటి ఉదయం 1-2-2016 ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా 6000 మంది పోలీసుని నా ఇంటి చుట్టూరు కాపలా, ఒక హెలికాప్టర్ని తెచ్చుకుని నన్ను తిహార్ జైలుకి పంపించాలని చెప్పేసి కూడా ఆ రోజు కుట్ర పన్నారండి. మధ్యాహ్నం వరకు నాకు అనుకూలమైన వాళ్ళు, అయిష్టంగా ఉన్న వాళ్ళ చేత ప్రేమతో గౌరవించేవాడైన బాబు గారు బెయిల్ తెచ్చుకోమని చెప్పండి, బెయిల్ తెచ్చుకోమని చెప్పండి, బెయిల్ తెచ్చుకోమని చెప్పండి, పారిపోమని చెప్పండి, అండర్గ్రౌండ్ అయిపోమని చెప్పండి, ఇటువంటి మాటలు చెప్పించడానికి విశ్వప్రయత్నం చేసేది సార్. 1 గంటకి నేను చెప్పాను, ఆ సమావేశం పెట్టడానికి, రైలు రోకో చేయడానికి, రాస్తా రోకో చేయడానికి కర్త కర్మ క్రియ నేనేం చెప్పేటప్పటికీ అందరి నోళ్ళకి తలాపడిపోయింది. కానీ రైళ్ళు తగలబెట్టిన
గనుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడం జరిగిందండి. ఎక్కడ దాపరకం లేదు, అబద్ధం చెప్పలేదు. కర్త కర్మ క్రియ అని చెప్పగల మగోడు ఎవరు ఉంటారండి. రాష్ట్రాలకు చేయించింది నేను, రైల్లోకి చేయించింది నేను, మీటింగ్ పెట్టింది నేను. ఇన్నింటికి కారకుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ. వారి మేనిఫెస్టోలో కాపులకి, బల్జీలకు, ఒంటరి తెలగ కులాలు ఏవైతే రిజర్వేషన్ పోగొట్టుకున్నారో ఎన్ని పునరుద్ధరిస్తాను, లేకపోతే ఇస్తాను పదే పదే సభల్లో చెప్పి మేనిఫెస్టో కూడా తయారు చేయడానికి ప్రముఖ గౌరవ బీసీ నాయకుల చేత తయారు చేయించిన గనుడైన, అంటే ప్రజలకు నమ్మకం కలగడం కోసం ఓసీలు తయారు చేసే చెప్తే నమ్మరని చెప్పేసి గౌరవ బీసీ నాయకులతోటి మేనిఫెస్టో తయారు చేసి అయ్యా పదే పదే మీటింగ్లో చెప్పి అయ్యా నమ్మించడం వల్ల రోడ్డెక్కే పరిస్థితి వారు కలగజేశారండి. అయ్యా 93-94లో ప్రారంభించిన ఉద్యమం 94లో పెద్ద ఉద్యమం చేసిన తర్వాత జీవో ఇచ్చారండి కోట్ల విజయభాస్కరరెడ్డి గారు. జీవో ఇచ్చిన పార్టీని ఓడించేశారు కాపులు. జీవో ఇచ్చిన ముఖ్యమంత్రి గారు కోట్ల విజయభాస్కరరెడ్డి గారు ఓడించేశారండి. జీవో కోసం రోడ్డు ఎక్కిన నన్ను ఓడించేశారు. జీవో కోసం నాకు కూడా ప్రయాణం చేసిన గౌరవనీయులు బీసీ నాయకులు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఓడించారు. రిజర్వేషన్ కన్నా ఎమ్మెల్యే సీట్ల ముద్దని అనిపించడం కోసం కాపులకు ఒక 6 సీట్లు ఎక్స్ట్రా ఇచ్చి కాపుల యొక్క ప్రేమతోటి చంద్రబాబు నాయుడు గారు మళ్ళా అధికారం చేపట్టారండి. అయ్యా ఈ రకమైన పద్ధతుల్లో నడిచే మనిషి పవన్ గారు తెలుసుకోండి అయ్యా. తెలుసుకోకుండా మాట్లాడడం భావ్యంగా లేదు. రిజర్వేషన్ రాదని తెలిసి కూడా నేను ఉద్యమం చేశానని చెప్పేసి తప్పుడు మాట మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా రిజర్వేషన్ రాదన్న మనిషి ఎందుకు పెట్టారండి అయ్యా మేనిఫెస్టోలో? ఎందుకు పదే పదే మీటింగ్లు చెప్పారండి అయ్యా? 20 సంవత్సరాల క్రితం చేసిన ఉద్యమం వదిలేసేసి కృష్ణారామ అనుకుంటుంటే దాన్ని రోడ్డు మీద లాగింది చంద్రబాబు నాయుడు గారు అన్నయ్య. ఆశ చూపించి చంద్రబాబు నాయుడు గారు అన్నయ్య. వారి మాటలతో నమ్మి ప్రజలు ఓటేశారండి. కాపు ప్రజలు ఓటు వేసిన తర్వాత ముఖం చాటేస్తే రోడ్డు మీకు వచ్చే పరిస్థితి వారు కలగజేశారండి అయ్యా. తమరు అవగాహన లేకుండా నోటికి వచ్చి ఏదొస్తే అది మాట్లాడటం పద్ధతిగా లేదండి. రెండోది, ఈ మధ్య గౌరవ శాసనసభ్యుల్ని, మా పార్టీ శాసనసభ్యుల్ని ఎందుకు అడగలేదు రిజర్వేషను, దద్దములా మీరు అని కూడా సంబోధించి మాట్లాడుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. అయ్యా ఈ ఎమ్మెల్యేలని అడిగే హక్కు మీకు ఎవరిచ్చారు? మీరు ఎవరిచ్చారు? వారికి ఎప్పుడో సాయం చేశారా? క్యాన్వాసింగ్ చేశారా? గెలిపించడం కాసి నేను అతి సాయం చేశారా? వారిని తిట్టడానికి మీకు ఏం హక్కు ఉంది? మీకు వారికి సంబంధం ఏంటి? అలాగే ఉద్యమంలో మీ పాత్ర ఎప్పుడు లేదే, సానుభూతి కూడా చూపించలేదే. ఒక చిన్న ముక్క రాసి ఉత్తరం కూడా రాయలేదే నాకు. నన్ను కూడా తిడతా ఉన్నారా మీరు? జగన్మోహన్ రెడ్డి గారు జగ్గంపేటలో రిజర్వేషన్ ఏమైనా ఉన్నారు, నోరు మూసుకూర్చున్నామే నన్ను అంటున్నాడండి ఆయన. నేను సవటనే, వారిలాగా నేను అమ్ముడైపోయిన మనిషిని, దద్దబ్బని, చేతకానివాడిని, పౌరుషం లేనివాడిని, ఉద్రేకం లేనివాడిని, ఆవేశం లేనివాడిని అయ్యా. మీకు అన్నీ ఉన్నాయి కదా, మీరెందుకు రోడ్డు ఎక్కలేదు? మీరెందుకు రోడ్డు ఎక్కలేదు? మీరు చేయొచ్చు కదా. నేను చేయొద్దని చెప్పలేదే, ఇది నాకు రాసి ఇవ్వలేదే ఉద్యమం చేయమని ఎవరన్నా. నా అందరు నేను
వారు సహకారం చేయాలని చెప్పి దిగాను. వారు సాధ్యం కాదన్నారు, నోరు మూసుకూర్చున్నాను. అది తప్ప ఇస్తాన్న వాళ్ళము అడగడం తప్ప, నేను ఇవనన్న వాళ్ళని అడగలేదని చెప్పి తప్ప అంటారా? అసలు అర్థం ఉందా? పవన్ కళ్యాణ్ గారు, ఎమ్మెల్యేని అడిగే హక్కు మీకు లేదు. మీ మోచేత కింద నీళ్లు తగ్గి వాళ్ళు ఏమేమి ఎమ్మెల్యేలు అవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు దయవల్ల వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు. వారిని ప్రశ్నించే హక్కు, అధికారం మీకు లేదు లేదు లేదు. ఈ మధ్య మన చక్రమూడి గణేష్ గారిని చాలా దారుణంగా అవమానంతో మాట్లాడారు. ఆయన బ్లేడ్ బ్యాచ్ అని, గంజా బ్యాచ్ అని, ఎవరన్నా ఆస్తులు కొనుక్కుంటే వాటిలో కమిషన్ పుచ్చుకుంటారని, నన్నయ్య యూనివర్సిటీలో వీసీగా వేయిన కోటి పుచ్చుకున్నారని ఎన్ని తప్పుడు ఆరోపణలు చేశారు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, గతంలో ఏమన్నా ఈ బ్లేడ్ బ్యాచ్కి, గంజా బ్యాచ్కి మీరేమన్నా నాయకత్వం వహించిన సందర్భం ఉందా? మీ దగ్గర ఏమన్నా జక్కమూడి గణేష్ గారు అందులో పనిచేశారా? పనిచేసి మేము ఆయన అంతా మానేయటం వల్ల కోపం వచ్చి పోసుకూర్చుని చెప్తా ఉన్నారే. మీకు అనుభవం లేకపోతే అది చెప్పలేరు కదా. అంటే మీరు కూడా గంజా బ్యాచ్కి నాయకత్వం వహించి ఉంటారని నేను అభిప్రాయపడతా ఉన్నాను. దారుణమైన ఆరోపణలు చేసేసి వెళ్ళిపోవడం, మళ్ళీ ఆ ఆరోపణలు రిప్లై ఇస్తే దానికి సమాధానం ఇవ్వకపోవటం ఏంటి పవన్ కళ్యాణ్ గారు? ఎంతవరకు శోభ వంటిది? ఏం చెప్పాడు తెలుసా పవన్ కళ్యాణ్ గారు, జక్కమూడి గణేష్ గారు? ఈ ఆరోపణలో రుజువు అయితే జిల్లా వదిలి వెళ్ళిపోతాను, రుజువు చేయలేకపోతే నువ్వేం చేస్తావు అని అడిగాడండి. నా సమాధానం చెప్పలేరా? చెప్పే దమ్ము లేదా? అంటే దీన్ని బట్టి ఈ బ్లేడ్ బ్యాచ్కి నాయకత్వం గతంలో మీరు వహించుంటారు. గంజా బ్యాచ్కి మీ దగ్గర పనిచేసి ఉంటాడు గణేష్ గారు. అంచేత ఆయన పుట్టు పూర్వత్వాలు మీకు తెలుసు కాబట్టి చెప్పగలిగి ఉంటారని నేను అభిప్రాయపడతా ఉన్నాను. సమాధానం చెప్పండి అయ్యా గణేష్ గారికి. పవన్ గారు, మీ ఇష్టం వచ్చిన మాట్లాడితే మీ పండగకి మీకు సంబంధం ఏంటి? మమ్మల్ని ఎందుకు అనాలి మీరు? మాకు సంబంధం ఏంటి? మీ మోచేతకి నీళ్ళు దాకా బతుకుతున్నామా? మీ ఎస్టేటా ఇది? అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఇంకో మాట, తమది ఏ ఊరండి అయ్యా? ఏ ఊర్లో పుట్టారు? మీ మండలం ఎక్కడండి అయ్యా? మీ జిల్లా ఎక్కడండి అయ్యా? కొంచెం తెలియజేయాలండి అయ్యా. హైదరాబాద్ నుంచి పిఠాపురం అంతా వచ్చేయడానికి కారణం ఏంటండి? ఎమ్మెల్యే పదవి కోసం. ఈ హైదరాబాద్లో పొడి చేయొచ్చు కదా. పెద్ద మెజార్టీతో మీ ఎమ్మెల్యే అందరూ గెలిచారు కదా, మీ పెట్టిన అభ్యర్థులు అందరూ పెద్ద మెజార్టీతో గెలిచారు కదా. అక్కడ ఎందుకు పొడి చేయలేదు? పిఠాపురం ఎందుకు పారిపోయి చేస్తున్నారు? లోకువా? మా జిల్లా వాళ్ళు అంటే లోకువా? హైదరాబాద్ పొడి చేయొచ్చు కదా. అది ముందు మీ అడ్రస్ చెప్పండి అయ్యా. ఎక్కడ పుట్టారు? ఏ ఊర్లో ఉన్నారు? ప్రస్తుతం ఏ ఊరు ఉంటున్నారు? మీ జిల్లా ఇది, మీ మండలం ఇది చెప్పండి ఒకసారి. ఏమి చెప్పకుండా గాలిలో వచ్చేస్తారా? రంగు వేసుకుని వచ్చేస్తే అందరూ ఓట్లు వేసేయాలా? పవన్ గారు, మిమ్మల్ని ఓడించి పంపడం ఖాయం. ఓడించి పంపకపోతే నా పేరు పద్మనాభం కాదు, పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను. మిమ్మల్ని ఓడించి పంపకపోతే పద్మనాభం కాదు, నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను. ఎరువులవా మేము మీకు ఓటేసేయడానికి? మీకు సేవకులమా? మీ బానిసలమా మేము ఓటేసేయడానికి? మీ అందరూ అమ్ముడు అయిపోయి జాత. మీకున్న
జబ్బుని మాకు అడ్డుకట్టారా మా ప్రజలకి? పద్ధతులు మార్చుకుని, సమస్యలు తెలుసుకుని, ఎవరేంటో తెలుసుకుని మాట్లాడడం నేర్చుకోండి. మీ నోటికి ఏదో వస్తే అది మాట్లాడేయకండి. కెలంపుడు వచ్చి నోరిప్పారు, సంతోషం. ఈ ప్రశ్నకి అన్నింటికి కూడా మీరు అదే పద్ధతిలో ప్రెస్ మీట్ పెట్టి నన్ను ప్రశ్నించండి. ఎన్ని ప్రశ్నలకైనా సమాధానం చెప్తాను. వాటికి మీరు నాకు రిప్లై ఇవ్వాలి. అంతేగాని సభలో మాట్లాడేసి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఇంకా అర్థబద్ధం లేకుండా మాట్లాడడం, వాటికి మేము సమాధానం చెప్పడం కాదు. పవన్ గారు, మీరు కూర్చుని ప్రెస్ మీట్ పెట్టి అన్ని రకాల ప్రశ్నలు వేయండి. అన్ని రకాల ప్రశ్నలు సమాధానం చెప్తాను. అంతేగాని నోరు ఉంది కదా, ముఖం రంగు ఉంది కదా, నేను తిడితే పడా కదా అనే మాట చెల్లదు. ఇక్కడ చెల్లదు. తొందరలో మీ పార్టీ కూడా ప్యాకప్ చేసుకోవడానికి రెడీ చేసుకోండి. పెట్టాపడి తన్ని తరివేస్తారు మిమ్మల్ని. తన్ని తరవకపోతే ప్రజలు అంతా చెప్పాను మీకు. నా పేరు పద్మనాభరెడ్డి, ఇలా మార్చుకుంటాను. పద్మనాభం కాదు, ముద్దరగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను ఇక్కడి నుంచి తరవకపోతే. ఇంకో విషయం, పవన్ గారు ప్రత్యేక జైలు కట్టిస్తానని చెప్పేసి ప్రధాని గారిని ఒప్పిస్తాను, ప్రధానమంత్రి గారు అంటున్నారు. ప్రత్యేక జైలు మీ చంద్రబాబు నాయుడు గారి కోసమా అడుగుతా ఉన్నారు. అంత పలుకుబడే ప్రధానమంత్రి గారి దగ్గర ఉంటే ప్రత్యేకవాదం ఎందుకు తేలేకపోయారు? ప్రత్యేకవాదం ఎందుకు తేలేకపోయారు? ఎన్నో ప్రాణాలు బలికి ఉన్న స్టీల్ ప్లాంట్ సాధించుకున్నది ప్రజలు. అది ప్రైవేట్ చేస్తుంటే ఎందుకు ఆపలేకపోతున్నారు? రైతులు చిరకాల కోరిక పోలవరం ప్రాజెక్టుని కేంద్రమే నిర్మించాలని చెప్పి ఎందుకు అనలేకపోతున్నారు? పొత్తు కోసం, కూటమి కోసం కాలు పెట్టుకున్నారా? దీనికి ఎందుకు కాలు పెట్టుకోరు? ఈ ప్రజల సమస్యలు అండి. ఈ ప్రత్యేక హోదా, పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంటు, ఈ 3 అంశాలు ప్రజల తాలూకు సమస్యలండి. వీటి మీద దృష్టి పెట్టండి. మీ చేతనైతే దమ్ముంటే. అంతేగా కూటమికి కాలు పెట్టుకున్నాను ఎందుక మాటలు? మీ పలుకుబడి ఏమాత్రం చూపించండి అయ్యా. రెండోది, పదే పదే మా రిజర్వేషన్ గురించి చెప్తా ఉన్నారు కదా. బీజేపీ ప్రభుత్వం మీ జేబులో ఉందన్నారు, చంద్రబాబు నాయుడు గారు మీ జేబులో ఉన్నారు. నన్ను అడిగే బదులు మీరు చేయించవచ్చు కదా. మీ 5 నిమిషాలు అయిపోద్ది రిజర్వేషన్. ఇంచేపు నా మీద దాడి చేయడమేనా? మీ చేసే సత్తా లేదా? చేయించలేరా? చేయించలేనప్పుడు ఈ ప్రగల్భాలు ఎందుకండి? మీ జేబులో ఉంది కదా బీజేపీ, మీ జేబులో ఉన్న చంద్రబాబు నాయుడు గారు. మీ దయతోనే మోడీ గారు భారత ప్రధాని 2 సార్లు అయిపోయారు. మీ దయతోనే 2 సార్లు అయ్యారు భారత ప్రధాని. ఎందుకు ఈ మాటలు బాబు? ఒక్క నిమిషం. సినిమా రంగం వాళ్ళకి ప్రజమే ప్రేమ ఉన్నదా అని నేను అన్నారట. అయ్యా, ప్రేమ ఉంటే ఎప్పుడన్నా వాళ్ళ సమస్యల మీద స్పందించారా?
ఆ సమస్య తెలుసుకోవడానికి హక్కుని చేర్చుకున్నారా ఈ ప్రజలని? ఎప్పుడన్నా వాళ్ళకి కష్టం వచ్చి మీతో మాట్లాడడానికి ఫోన్ నెంబర్ని ఇచ్చారా వాళ్ళకి? ఎప్పుడు ఫోన్ నెంబర్ ఎవరు, హక్కుని చేర్చుకోరు, ప్రేమగా పిలవరు. అయ్యా వారి మీద ప్రేమ ఉందంటున్నారు. అయ్యా ఏమి నటన! సినిమాలో నటించండి అయ్యా, ఇక్కడి ప్రజల్లో నటించకండి అయ్యా బాబు, మీకు నమస్కారం. ఇప్పటికే చాలామంది చెప్తూ ఉన్నారు, మీద పార్టీల్లో పనిచేసిన వాళ్ళు కోట్లాది రూపాయలు తగలేసుకున్నాం, కోట్లాది రూపాయలు టికెట్ల కోసం ఇచ్చాం, నాశనం అయిపోయాం, మేము నాశనం అయిపోయాం. సినిమాలో నటించండి, రాజకీయాల్లో నటించొద్దు అని చెప్పేసి మీ పార్టీలో పనిచేసిన అందరూ మిమ్మల్ని అడుగుతూ ఉన్నారు. వాడికి సమాధానం చెప్పండి పవన్ కళ్యాణ్ గారు. రైతులకు సాయం చేయడం కోసం చందాలు పుచ్చుకున్నారట, వెబ్సైట్లో పెట్టండి అయ్యా. చందాలు ఎవరెవరు ఇచ్చారో చెప్పండి అయ్యా, ఎవరెవరికి దానం చేశారో చెప్పండి అయ్యా. అలాగే టికెట్ కోసం డబ్బు పుచ్చుకుందారని చెప్తున్నారండి అయ్యా, పార్టీ నడపడానికి డబ్బు పుచ్చుకుందారని చెప్తున్నారండి అయ్యా. ఇవన్నీ కూడా వెబ్సైట్లో పెడితే మేము తెలుసుకుంటామండి అయ్యా. వాడి సమాధానం చెప్పండి అయ్యా. వాడి సమాధానం చెప్పకుండా దాటేస్తున్నారండి అయ్యా. దాటేయకండి బాబు, దాటేయకండి. ఈరోజు కాబట్టి రేపైనా సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు ఉంటుందండి అయ్యా. ఆషామాషిగా ఉండదండి అయ్యా. కోట్లాది రూపాయలు ఖర్చు చేయించుకొని, కోట్లాది రూపాయలు టికెట్లు తీసుకుని మీరు వెళ్ళిపోతారు హైదరాబాదు. వీళ్ళు ఏడుతో కూర్చోవాలా? ఆ కోట్లు సంపాదించడానికి ఎన్నో కష్టాలు పడితే తప్ప ఆ కోట్లు సంపాదించుకోలేకపోయారు వాళ్ళు. సంపాదించుకున్న డబ్బులు మీరు ఆవిరి చేసేస్తున్నారే. ₹1 మీద ఏమన్నా ఎందుకు ఖర్చు పెట్టారా? విజయవాడ మీ ముఖ్య అనుచరుడు చెప్తా ఉన్నారే, సినిమాలో ఆదాయం కన్నా రాజకీయ ఆదాయం బాగుందన్నయ్యా అని చెప్తా ఉన్నారే. కనీసం సిగ్గుపట్టలేదా? ఆ మాటకు సమాధానం చెప్పాలని లేదా? చెప్పండి అయ్యా. గౌరవప్రదంగా ఉంటుందన్నయ్యా, మీ పార్టీకి గౌరవప్రదంగా ఉంటుందన్నయ్యా, మీ మెగా ఫ్యామిలీకి గౌరవప్రదంగా ఉంటుందన్నయ్యా. వాటి రిప్లై ఇవ్వండి అయ్యా బాబు పవన్ కళ్యాణ్ గారు. మాట్లాడితే నన్ను ఉప్మా కాఫీ అని అవమానిస్తూ ఉన్నారు. మా తండ్రి గారు మా తాతగారి తగ్గించి వచ్చిన వారికి మర్యాద చేయటం మాకు నేర్పారండి అయ్యా. మా తండ్రి గారు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కొండమీద గ్రామాలు, ఇతర గ్రామాల నుంచి దళితులు, గిరిజనులు నడుచుకుంటూ వచ్చేవారండి అయ్యా. వాళ్ళు పనులు చేయడం కోసం సినిమా దగ్గర కూర్చుంటే సాయంత్రం అయిపోయిందండి అయ్యా. వాళ్ళకి అన్న వండించి వంట అనేవారండి. 20-30 మందికి వంట చేయించి 11 గంటలకు రాత్రి పెట్టి మళ్ళీ సినిమా దగ్గర తీసుకెళ్ళి పడుకోబెట్టి తెల్లవారుజామున వెళ్ళిపోయే కార్యక్రమం చేసేవాళ్ళం అన్నయ్య. నా చేతిలో లక్షలాది మందికి ఉప్మాలు పెట్టడం కానివ్వండి, పోయినా పెట్టడం కానివ్వండి, మా ఇంటికి వచ్చిన వాళ్ళకి నాకు ఓపినంత వరకు గౌరవం చేయటం అలవాటు అన్నయ్యా. నాకు తండ్రి తాతగారి దగ్గర నుంచి ఉందన్నయ్యా. ఒక విషయం పవన్ గారు, మీ ఇళ్ళల్లో మాలాంటి వాళ్ళు కాదండి, ప్రజలకు ఎలాగో మీకు ఇంటర్వ్యూ ఇవ్వనుకోండి, కనీసం మిమ్మల్ని పోషించే ప్రొడ్యూసర్లని, మీ సినిమాలు తెరకెక్కించే డైరెక్టర్లకి ఎప్పుడన్నా ఒక కాఫీ కప్పుతో కాఫీ ఇచ్చారా అని అడుగుతా ఉన్నా. చిన్ని కృష్ణ గారు రైటరు ఒకసారి చేయడం చూశానండి. ఎప్పుడు చేయగలగలేదే వారి ఇళ్ళల్లో అని చెప్పి చాలా అవమానకరమైన భాషలో మాట్లాడారండి. ఇంకో మాట కూడా చెప్పారు ఇంకో పెద్ద ఆయన, వాళ్ళ ఇళ్ళల్లో ఎవరికి పుట్టినరోజు వచ్చినా ప్రొడ్యూసర్ గారు కేకులు గీకులు అన్నీ ఏర్పాటు చేయాలటండి. అలాగే ఫుడ్ కూడా పంపాలటండి. వారింట్లో రూపాయితో ఖర్చు పెట్టారట. 10 మంది ఉన్నామండి ఇంట్లో, కుటుంబంలో 10 మంది పుట్టినరోజులకి ప్రొడ్యూసర్ గారు భరించాలట.
కేక్ నుంచి ఫుడ్ వరకు కూడా మొత్తం భరించాలంట. అయ్యా మీ సంస్కృతి చెప్పారండి అయ్యా, మీకు చేత కాదు కాఫీ ఇవ్వటం, మనసు ఒప్పదు మీకు ఇవ్వడానికి. నేను ప్రేమతో పెడతాను, ఉప్మా అన్న కాఫీ అన్న భోజనం అన్నా, అది మీకు లేదండి అయ్యా. మనసు రాదండి అయ్యా మీకు, డబ్బే ప్రాణం అండి అయ్యా. మీరు డబ్బు ఉండి పెట్టట్లేదండి అయ్యా. ఇంటికి వచ్చిన ఆదరించాలా, గౌరవించాలా, గౌరవించే కుటుంబం, గౌరవించే గుణం మాకు ఉందండి అయ్యా. ఏళ్ళని చేయకండి అయ్యా. మీరు చేతనైతే పెట్టండి, నేను ఉప్మా పెడుతున్నాను, మీరు పొలాలు పెట్టండి, సంతోషంగా చెప్తాను, తింటారు వచ్చి, సంతోషిస్తాను. అంతేగా ఎదురు మీకు పెట్టడం రాదు, పెట్టుకొని చూస్తే పర్వాలేరు. ఉప్మా కాపీ అని మనం పేరెడతారా? సిగ్గు లేదా పేరెట్టడానికి మీకు? కరెంట్ రావాలండి. చంద్రబాబు నాయుడు గారిని కూడా కొన్ని ప్రశ్నలు అడుగుతానండి. మాట్లాడితే జగన్ గారు లక్ష కోట్లని మా ముఖ్యమంత్రి గారు విమర్శిస్తూ ఉన్నాడు. ఆయన ముందు వారి చరిత్ర చెప్పి జగన్ గారు విమర్శిస్తే బాగుంటుందని చంద్రబాబు నాయుడు గారికి సలహా ఇస్తున్నానండి. అయ్యా చంద్రబాబు నాయుడు గారు 78లో నేను మీరు ఒకసారి ఎమ్మెల్యేలు అయ్యాం. ఆ రోజు మీది పెంకుటిల్లు అండి అయ్యా. ఆ పెంకుల ఇల్లు మీద చెడిపోయిన పెంకులు మార్చుకోవడానికి కూడా స్తోమత లేదన్నయ్యా మీకు. ఎమ్మెల్యే అయిన తర్వాత మిమ్మల్ని సివిల్ సప్లై మెంబర్గా వేసిన తర్వాత ఆ మెంబర్ ద్వారా లబ్ధి పొంది ఆ పోయిన పెంకులు రిపేర్ చేయించుకోవడం నిజం కాదా బాబు గారు అడుగుతున్నాను. రెండోది, మీకు 2 ఎకరాల పొలం ఉందండి అయ్యా. 2 ఎకరాలు 1 సంవత్సరం పండుద్ది, 2 సంవత్సరాలు పండదండి అయ్యా. ఇది మీ స్టేజ్ అండి అయ్యా. ఉన్న ఫలంగా మీరు కోటేశ్వరులు కాదండి అయ్యా, అపర కోటేశ్వరులు అయిపోయారండి అయ్యా. ఎలా సాధ్యపడింది ఈ సంపాదన? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలండి అయ్యా. సమాధానం చెప్తే మాలాంటి వాళ్ళు రాజకీయాలు వదిలేసేసి మీ బాటలో నడిచి మేము కూడా అపర కోటేశ్వరులు అవ్వాలని ఆలోచన, కోరిక ఉందండి అయ్యా. బాబు గారు దయచేసి 78 నుంచి మీ పరిస్థితి చెప్పి ఈ రకంగా సంపాదిస్తే అపర కోటేశ్వరులు అవుతారని చెప్పి మాకు సెలవు ఇప్పించండి అయ్యా. సెలవు ఇప్పించిన తర్వాత అప్పుడు జగన్ గారినో ఇంకొకరినో కామెంట్ చేయండి అయ్యా. అంతేగా నోటికి ఏదో వస్తే అది బాబు గారు మాట్లాడేకండి. అధికారం అనే ఆకలితో అలమటిస్తూ ఉన్నారు మీరు. ఆకలి తీర్చుకోవడం కోసం పచ్చి అబద్ధాలు, చేయలేని పనులు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టడం కోసం విశ్వప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయ్యా బాబు గారు అబద్ధాలు ఆపేయండి. వయసు పెద్దదైపోయింది. ఇంకా ఈ వయసులో కూడా అబద్ధాలు ఆడేసేసి ఊరికే స్టేజ్ మీద డ్యాన్స్ చేసేయకండి అయ్యా. మీ డ్యాన్స్లు ఆపండి అయ్యా. మీ పాలన గతంలో బాగా ఉంటే ప్రజలు ఓటేస్తారండి అయ్యా. జగన్ గారికి ఓటేద్దని నాకు మీకు హక్కు లేదండి అయ్యా. వారు పేదల పెన్నిధి, పేదల సంక్షేమమే
వారి ధ్యేయం. ముందు నేను అడిగిన ఈ 2 ప్రశ్నలకి తమ అపర కోటీశ్వరులు ఎలా అయ్యారో చెప్పి మాకు కూడా ఆ బాటలో నడవడానికి దారి చూపమని చెప్పింది. ప్లస్ ఈ ఎలా అపర కోటీశ్వరులు ఎలా అయ్యారో కూడా ప్రజలు కూడా విడమని చెప్పమని నేను కోరుకుంటున్నాను అయ్యా. అలాగే గౌరవ ఎన్టీ రామారావు గారు మిమ్మల్ని ఇంటర్వ్యూగా చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ప్రేమతో చేసుకున్నారండి. అవసరమైతే ఎన్టీ రామారావు గారిని పోటీ చేస్తా అని చెప్పి ప్రగల్భాలు పలికారండి అయ్యా తమరు. ఆ రోజున రామారావు పార్టీ పెట్టిన తర్వాత తమరు కాంగ్రెస్ పార్టీలో నిలబడి చిత్తుగా ఓడిపోతే మళ్ళీ మేడం గారు అంటే మీ అమ్మాయి గారు అంటే ఎన్టీ రామారావు అమ్మాయి గారు ఒత్తిడితోటి తమ పార్టీలో ప్రవేశించి మామయ్య గారిని ఎలా ఎన్ని పోటీ పడాలా అని ఆలోచనతో తమరు చేసి ఎన్ని పోటీ చేయడంతో పాటు వారు కుమిలి చనిపోయే వరకు కూడా కుషించిపోయేలాగా చేశారు. వారి జీవితాశయం భారత ప్రధాని అవ్వాలని ఎంతో కోరికగా ఉండేదని వారికి. ఆ కోరికన నిలువునా మీరు ఉంచేశారు. ఊచకోత కోసి వారి యొక్క ఆలోచనని వారి యొక్క అభిప్రాయాన్ని అయ్యా తొంగలో తొక్కేసాను. గనుడయ్యా మీరు. ఆ రోజు మామయ్య గారి మీద ఎన్టీ రామారావు గారి మీద చెప్పులతో దాడి చేయించారా? ఈరోజు అదే మామయ్య గారి విగ్రహానికి చెప్పులు తీసింది దాన్ని వేస్తున్నారు. ఎంత గొప్ప నటులు బాబు గారు. ఏమి నటన, మామూలు నటన కాదు బాబు గారి మీది, గొప్ప నటన. చెప్పులు వారు వేయించారా? మీరు చెప్పులు తీసి విగ్రహం దండేస్తారా? ఈ మధ్య పేపర్లో చూశానండి, చంద్రబాబు నాయుడు గారు అమ్మగారు అదే మన మేడం గారు రాష్ట్రానికి స్వేచ్ఛ కావాలా, రాష్ట్రానికి స్వేచ్ఛ కావాలా, జగన్ గారు ఇంటికి పంపించేయండి అని వారి అభిప్రాయం చేశారండి. బాబు గారు, తమరు, అమ్మగారు, లోకేష్ బాబు గారు, బాలకృష్ణ గారు, తమ కోటలు గారు, తమ శిష్యులు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం అంతా స్వేచ్ఛగా తిరుగుతున్నారే. స్వేచ్ఛ లేదని మాట అనటం సబువా బాబు గారు? స్వేచ్ఛ కావాలంట. ఇంకా స్వేచ్ఛ ఇంకేం కావాలో అమ్మగారు అడిగి చెప్పండి బాబు గారు. ఆ స్వేచ్ఛ కూడా ఇమ్మని మా ముఖ్యమంత్రి గారిని అడుగుతాను. మీ అందరూ తిరుగుతూ ఉన్నారే, జగన్ గారిని ఓడించడం కోసం మీ అందరూ తిరగటం అవసరమా బాబు గారు? మీరు, మీ అమ్మగారు, అబ్బాయి గారు, కోళ్ళ గారు, బామ్మద్ది గారు, ఎంతమంది దాడా? ఆ దాడికి సినిమా యాక్టర్ గారు సహాయం. ఎన్ని చేసినా కూడా ఇంకా స్వేచ్ఛ లేదా మీకు? దాడి చేస్తా ఉన్నారే, స్వేచ్ఛ లేదా మీకు? ఏ రకమైన స్వేచ్ఛ కావాలో అమ్మగారు అడిగే సెలవు ఇవ్వండి బాబు గారు. ఆ స్వేచ్ఛకి ముఖ్యమంత్రి గారు చెప్పి అయ్యా ఆ స్వేచ్ఛ ఇవ్వమని చెప్పేసి వాటిని కోరతానండి అయ్యా. పవన్ గారికి ఇంకో మాట అండి, ఎందుకు సపోర్ట్ చేయట్లేదు నన్ను,
ఏమనన్నా వారికి రిజర్వేషన్ ఏమనన్నా వారికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారని చెప్పి దాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు ఆయన. ఏ రచన కావచ్చండి, వెళ్ళినప్పుడు కావచ్చు, వేరే చోట కావచ్చు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఉద్యమంలో ఉక్కు పాదాలతో కాపు కులాన్ని, నా కుటుంబాన్ని అణిచివేసిన వ్యక్తితోటి మీరు జతకడతారా? తప్పు లేదా? నన్ను ప్రేమించే జగన్మోహన్ రెడ్డి గారిని నేను ప్రేమించకూడదా? ఇది ఎక్కడ డైలాగ్ పవన్ గారు? సినిమా డైలాగులు బ్రదర్లో మాట్లాడకండి అయ్యా, తెలుసుకోండి అయ్యా. ఆ రోజు మమ్మల్ని సర్వనాశనం చేసిన చంద్రబాబు నాయుడు గారితో మీ జతకట్టేసేసి నేను ఎందుకు చేయట్లేదు చెప్పేసి మాట్లాడతారా? ఏమన్నా ఆయనతోటి మీరు వీళ్ళ పార్టీకి వెళ్తారా అని చెప్పి అడుగుతూ ఉన్నారు. అడిగే అర్హత మీకు ఉందా? అసలు ముందు నేను ఆ ప్రశ్న నేను అడగాల. రాజకీయంగా కాకపోయినా ఉద్యమం పరంగా మమ్మల్ని సర్వనాశనం చేసిన, అవమానించిన, ఆత్మహత్యలు చేసుకునే దిశకి తీసుకొచ్చిన ఈ చంద్రబాబు నాయుడు గారితో మీరు ఊరేగొచ్చా? నన్ను ప్రేమించే జగన్మోహన్ రెడ్డి గారితో నేను ఊరేగకూడదా? తప్పు పవన్ గారు, ఆపండి. సినిమా కాదు, రాజకీయం ఇది. సినిమా కాదు, రాజకీయం ఇది. రాజకీయాల్లో సినిమాలో డైలాగ్ రావు, పెట్టకూడదు. సినిమాలో ఏం మాట్లాడాలో రాసిస్తారు మీకు, అదే డైలాగులు ఇక్కడ చదువుతూ ఉన్నారు. తప్పు పవన్ గారు. రాజకీయాలు జీవించాలా, అక్కడ నటించాలా, అక్కడ ఇక్కడ నటనే. అయ్యా ఆపండి అయ్యా బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, నటించేయకండి అయ్యా. అమాయక ప్రజలని పాడు చేయకండి అయ్యా, యువతను పాడు చేయకండి అయ్యా, యువత జీవితాలతో ఆడుకోకండి అయ్యా. పవన్ గారు, మీతో తిరిగి యువత సర్వనాశనం అయిపోతుందన్న సంగతి గమనించకండి అయ్యా. మీ పిల్లలు అలా తిరగని ఒప్పుకోరు. అమాయక యువత తిప్పుకుంటా 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 వాడుకుంటా ఉన్నారన్నయ్య తమరు. ఆపండి. యువత జీవితాల్లో వెలుగు రావాలి తప్ప చీకటి నింపుతున్నారు. చీకటి నింపకండి, ఆ కుటుంబాలు చీకటి చేయకండి. పవన్ గారు, ఎంతోమంది మీతో తిరిగి చచ్చిపోయారు, దిక్కుముక్కులు కుటుంబాలు అయిపోయాయి. యువతను వదిలేయండి, తప్పు. యువత కూడా గమనించుకోండి నాన్న, మీ కాలమే మీరు బతకడానికి ఏదో వ్యాపారాల్లో ప్రయత్నం చేసుకోండి. ఆ వ్యాపారాల్లో పెట్టుకోవడానికి మా ముఖ్యమంత్రి గారిని అన్ని రకాలుగా సాయం అడుగుతాను. నేను సబ్సిడీలు అడుగుతాను, లోన్లు కూడా బ్యాంకు నుంచి ఇప్పించి ఏర్పాటు చేయమంటాను. యువత దారిలో రండి, ఆర్థికంగా బలపడండి. తైతక్కలాడుతూ సినిమా హీరోతో తిరగకండి. మీ బంగారు భవిష్యత్తు పాడు చేసుకోకుండా అన్న, ఎక్కడ వీలుంటే అక్కడ మాట్లాడే మనుషుల్ని మీరు కనిపెడతా ఉండండి. యువత పాడవకండి బాబు, మీ తల్లిదండ్రులకు దూరం అవ్వకండి. మీరు అగమేఘాల మీద 100-150 స్పీడ్లు వెళ్తూ ఉన్నారు. తప్పు. జీవితాలు నాశనం అయిపోతాయి, కుటుంబాలు చీకటి అయిపోతాయి. మేల్కోండి, 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 మేల్కోండి. ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సార్, ఇంపార్టెంటే మా పత్తిపాడు నియోజకవర్గానికి 78లో ఎన్టీ రామారావు గారండి ఏలేసిన అవతల పాదుకా పట్టాభిషేకం షూటింగ్ అవుతుందండి. ఆలమన్ రంగ గారని వారు నా మీద ఇండిపెండెంట్గా ఎమ్మెల్యే నిలబడినప్పుడు, అన్నగారు నాకు 5 మీటింగ్లు అవకాశం ఇవ్వాలని చెప్పేసి రామారావు గారిని కోరితే, రామారావు గారు నాకు వ్యతిరేకంగా క్యాన్వాసింగ్ వచ్చిన మా పత్తిపాడు నియోజకవర్గం అయ్యా. ఒకటి ఏలేసనం, పత్తిపాడు, కత్తిపూడి, అన్నవరం, రౌతుపూడిలో
నాకు వ్యతిరేకంగా వచ్చారండి అయ్యా. అలాగే భారత మాజీ ప్రధాని నెహ్రూ గారు కుమార్తె మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారు కత్తిపూడిలో కూడా 78లో నాకు వ్యతిరేకంగా సభకు వచ్చారన్నయ్య. ఇంతమంది అతిరథ మహానందం వచ్చినా కూడా మా ప్రజలు ఎక్కడ అవకాశం ఇవ్వలేదన్నయ్య. బీసీలు, దళితులు, గిరిజనులు, బక్క కాపులు నాకు రాజకీయ పిచ్చి పెట్టినా చూశారు తప్ప వీరి మాటలు నమ్మలేదన్నయ్య. వీరిని దూరం పెట్టారన్నయ్య. అస్సలు గౌరవం ఇవ్వలేదన్నయ్య. అటువంటి కాన్స్టిట్యూన్సీ, గొప్ప కాన్స్టిట్యూన్సీ మా పట్టుకోండియ్య. అలాగే 84లో రాజీవ్ గాంధీ గారు వచ్చారండి, ఇందిరాగాంధీ గారు అబ్బాయి గారు. మరి అది వ్యతిరేకంగా వచ్చారండి అయ్యా. తర్వాత అండి ఎన్టీ రామారావు గారు అనుకూలంగా క్యాన్వాసింగ్ చేయడానికి 85లో వచ్చారన్నయ్య. 89లో రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి హోదాలో కత్తిపూడి నాకు అనుకూలంగా సమావేశం పెట్టడానికి వచ్చారన్నయ్య. 94లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో నా పత్తిపాడు వచ్చారన్నయ్య. మా కాన్స్టిట్యూన్సీ ఎంతో పనులు చేసుకుందండి. పెద్ద పెద్దవారు, ప్రధానులు, మాజీ ప్రధానులు, ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు అడుగుపెట్టిన మా ప్రాంతం అండి అయ్యా. అయ్యా ఇది పుణ్యక్షేత్రం కింద నేను భావిస్తుంటానండి అయ్యా. ఇటువంటి ఇంతమంది నాయకులు బహుశా రాష్ట్రంలో, దేశంలో ఏ కాన్స్టిట్యూన్సీ కలిపి ఉన్నారండి అయ్యా. ఒక చోట ఇల్లు ఉంటారు తప్ప ఇంతమంది నాయకులు ఒకే నియోజకవర్గానికి వచ్చిన సందర్భాలు ఉండవండి అయ్యా. చాలా అదృష్టంగా భావిస్తుంటానండి అయ్యా. మా ప్రజలు ఎంతమంది వచ్చినా కూడా ఆ ప్రేమ తగ్గకుండా నాకు అండగా ఉన్నారండి మా పచ్చిపాడు ప్రజలు. వారికి ఎల్లప్పుడూ కూడా నేను దాసోహమే, కృతజ్ఞతగా ఉంటానండి అయ్యా. మీ ద్వారా చెప్పుకున్నాను. చెప్పండి సార్, ఏదైనా ఉంటుంది. సార్, సినిమా నటుడు రాజకీయాల్లో అవగాహన లేని వ్యక్తి గురించి సుమారుగా ముద్రగడ పద్మనాభం లాంటి స్థాయి వ్యక్తి గంటసేపు మాట్లాడారు. ఎలా చూడండి అయ్యా? సినిమా నటుడు రాజకీయాల్లో అవగాహన లేని వ్యక్తి, అటువంటి వ్యక్తి కోసం ముద్రగడ పద్మనాభం లాంటి వ్యక్తి సుమారుగా గంటసేపు మాట్లాడారు. అంటే అబద్ధాలు మాట్లాడుతుంటే ప్రజలకు తెలియాలి సార్. అబద్ధాలు నిజంగా వర్ణిస్తుంటాడు చంద్రబాబు నాయుడు గారండి. ఒకసారి అబద్ధాన్ని 10 సార్లు నిజంగా చెప్తుంటాడు సార్, నమ్మించడం కోసం. అవగాహన లేకుండా మాట్లాడే మనిషి మాటలు నమ్ముతారేమో, నాకు సమాధానం ఇవ్వాలని చెప్పి ఇచ్చానండి అయ్యా. తప్ప రైట్ అని కాదండి, అరగంట కాదు, గంటిస్తానండి. ఉద్యమంలో నిత్యం ఉన్న మనిషి నేనండి. కష్టసుఖాలు తెలియకుండా నోటుకొచ్చి ఏదొస్తే అది మాట్లాడడానికి నేను ఒప్పుకోనండి అయ్యా. నిజాయితీగా ఉద్యమం చేసే మనిషిని. అందులో కష్టాలు, సుఖాలు, బాధలు మామూలు కాదు సార్. కానీ ఆ మనిషి ఏమీ తెలుసుకోకుండా పచ్చి అబద్ధాలు మాట్లాడేసి చిట్టుకుంటూ పోతుంటే నేను చూస్తా ఊరుకోలేనండి అయ్యా. జనసేన పార్టీకి సంబంధించి జనసేన పార్టీలో మీరు సీట్ ఆశించారు, సీట్ ఎవరైనా కాబట్టి వైసీపీ చేరారు. ఇటువంటి విమర్శలు చేస్తున్నారు చెప్పి పక్క జనసేన నాయకులు పవన్ నాయకులు చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ ముద్దగడ ఇంటికి వెళ్ళి ఇది అయిపోయింది సార్. నేను ఎప్పుడు ఆశించలేదు సార్. వారే నా సహకారం కోసం ఆశించారండి అయ్యా. నేనేం ఆశించలేదండి అయ్యా. వారు నా సహకారం కోసం ఆశించి ఒక పెద్ద మనిషి పంపించారండి అయ్యా. వస్తాను, కలుస్తానన్నారండి. వెల్కమ్ సార్ చెప్పాను సార్. నేను వాళ్ళు వస్తాను అని చెప్పి 10-15 రోజులు అలా ఆరాధించారండి అయ్యా. 15 రోజుల తర్వాత అండి అయ్యా, రావట్లేదు. వస్తే నమస్కారం, రాకపోతే 2 నమస్కారాలు చెప్పానండి అయ్యా. నేను ఏం ఆశించలేదండి అయ్యా. మీరు నన్ను తీసుకోదలుచుకుంటే ఫలితం ఆశించిన సేవ మీ చేయించాలనుకుంటున్నాను. నేను ఎమ్మెల్యే పదవి కానీ ఎంపీ పదవి కానీ ఏమి ఆశించట్లేదు. మీరు ముఖ్యమంత్రి అవడం కోసం 90-80 సీట్లు అడగండి, వాటి కోసం కష్టపడతాను. షేరింగ్ చేసుకోండి ముఖ్యమంత్రి పదవి, 2 సంవత్సరాలు మీరు, 3 సంవత్సరాలు చంద్రబాబుకి ఇచ్చుకోండి అని చెప్పి నేను సలహా ఇచ్చానండి అయ్యా. ఎమ్మెల్యే సీట్ కోసం ఎప్పుడు ఆశ లేదండి అయ్యా. సార్ ఒక్క నిమిషం చెప్తాను. 84లో రామారావు గారు అండి
నాదేర్ భాస్కర్ గొడవ తర్వాత మన అధికారులకు వచ్చిన తర్వాత క్యాబినెట్ మంత్రి ఇచ్చారు సార్ నాకు, కమర్షియల్ ట్యాక్స్ ఇచ్చారండి. వెళ్ళలేదండి అయ్యా. మంత్రికి ఎమ్మెల్యే రాజ్యం చేశానండి అయ్యా. ఎన్నో ఎంతమంది పంపించి రాజీనామా ఉపసంహరించుకున్నారండి అయ్యా. చేయలేదండి అయ్యా. పదవి మీద కాంక్ష ఉన్న మనిషి కాదండి అయ్యా. పదవి మీద కాంక్ష ఉన్న అయితే చాలా పెద్ద స్టేజ్కి వెళ్ళిపోతుందండి అయ్యా. ఎన్నికల అధికారులు జనసేన గాజు గ్లాస్ సింబల్ని ఇండిపెండెంట్ అభ్యర్థులకి చాలా చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా కేటాయించారు. సో అది వైసీపీ కుట్రే భాగంగా ఇదంతా జరిగిందనేది జనసేన వాళ్ళు చెప్తున్నారు. సార్ ఎలక్షన్ కమిషన్ వైసీపీ ఎలాగ మేనేజ్ చేయగలదు సార్? మీకు తెలీదా? అనుకూలంగా ఉన్నారని వార్త వస్తే ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నారే. వైసీపీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ఆఫీసర్ ట్రాన్స్ఫర్ అవ్వరు కదండి. దాన్ని బట్టి వారు స్వచ్ఛంగా చేస్తున్నారు ఎలక్షన్ కమిషన్. చిరంజీవి చాలా చోట్ల వీడియో కూడా రిలీజ్ చేశారు. ఒక ఎంపీ ఇద్దరు ఎమ్మెల్యేలకు మద్దతుగా వాళ్ళని గెలిపించండి అని. కైకలూరు కావచ్చు, అనకాపల్లి ఎంపీ కావచ్చు, పంచగల రమేష్ బాబు కావచ్చు. దాని ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందంటారు చిరంజీవి గారి ఇంపాక్ట్? ఏమి ఉండదు సార్. వారు వీరికి మద్దతు ఇచ్చే ముందు ప్రత్యేక హోదా కోసం రోడ్డు మీద వచ్చి ఉండాలి. స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ అవ్వకుండా ఉండడం కోసం రోడ్డు మీద వచ్చి ఉండాలి. పోలవరం ప్రాజెక్టు కేంద్రం నిర్మించాలి. రైతుల బాధ దృష్టిలో పెట్టుకుని రోడ్డు మీద వచ్చి ఉండాలండి. వాటికి ఏమీ రాకుండా ఏదో వచ్చేస్తే ఎలాగ వేస్తారు ఓట్లు వేయరండి. వారి ప్రజల కష్టాల్లో మన పాలు పంచుకుంటేనే మన మాట కొంత గౌరవం ఉంటుందండి అయ్యా, విలువిస్తారండి అయ్యా. ఏమి చేయకుండా అప్పుడప్పుడు వచ్చేసేసి ప్యాంటు చొక్కా వేసుకొచ్చేసేసి పలానాన్ని రికమెండ్ చేశాను ఓటేసేయమంటే చేయరండి అయ్యా. మోడీ అమిత్ షా లాంటి వాళ్ళు నాకు స్నేహపూర్వకంగా ఉన్నారు, అన్ని చేయించుకుంటారు. పోలవరం ప్రాజెక్ట్ కానీ ఏ ప్రాజెక్ట్ అయినా చేయించుకునే చెప్పలేదు. నన్ను గెలిపించి అసెంబ్లీ పంపిస్తాను. ఏమన్నాయా అంతకుముందు 2014 నుంచి వారి గుమ్మందరు ఉన్నారండి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈయన జేబులో ఉన్నారండి అయ్యా. ఏం చేశారండి అయ్యా? ఏం లేదండి అయ్యా. వాళ్ళు చేసేస్తారా? ఎప్పుడైతే ఇచ్చేచ్చు కదా. మొన్న ఎలక్షన్ అనౌన్స్మెంట్ ముందే పోలవరం ప్రాజెక్టు కేంద్రం నిర్మిస్తుంది, స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కావద్దు, ప్రభుత్వం అధీనంలో ఉంటుంది, ప్రత్యేకవాద ఇచ్చేసాం అని చెప్పి ఆ ప్రధానమంత్రి గారికి చెప్పించవచ్చు కదండి. దానికి లేదు. మీ ప్రచారం ఎప్పుడుంటుందండి? ఇప్పటికే మెగా ఫ్యామిలీ ప్రచారం మొదలుపెట్టింది. మెగా కుటుంబం అంతా గొప్పలుగా వచ్చి ప్రచారం మొదలు పెడతాం. సపోర్ట్ అదే నా పన్నే చేస్తున్నా సార్. మార్చి 15 పార్టీలో జాయిన్ అయ్యానండి. 16 మీతో కలిశాను. 17 నుంచి నా పని నేను చేస్తున్నాను సార్. అది నిరంతరం నా పని. అందులో 10 మంది చెప్పించుకోవడం ఉండదు సార్. నేను దూరిపోయి అలవాటు అండి. ఇది చెయ్యి అది చెయ్యి చెప్పించుకోను సార్ నేను. అయ్యా నా పని నాకు. రైలుగా దగ్ధం చేసింది గోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి, తర్వాత కరుణాకర్ రెడ్డి గారు అని చెప్పి పవన్ ఆరోపణ చేశారు. దాని మీద సార్ ఎవరు చేశారు చేయలేదన్న చెప్పడానికి వారి కూటమిలో ఉన్న వారి గురువు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలియదా అయ్యా? అన్నీ తెలుసుండి వీరి మీద నెప్పం వేయటం సబు అంటారా? అసలు ఆ విద్య ఎవరికి ఉన్నదో చెప్పాను సార్. 84 రామారావు గారిని పదవి నుంచి తిప్పేసిన తర్వాత చేసిన దహనకాండకి చంద్రబాబు నాయుడు గారు ఉపేంద్ర గారు కారణం సార్. అదే ఉదాహరణ మీకు. ఇంకా అంతకంటే ఏం చెప్తాను సార్ నేను. పవన్ కళ్యాణ్ మొదటగా ఇంటికి రాలేదు కాబట్టి ఆయన వైసీపీకి వెళ్ళారు, కానీ వైసీపీ మరి అభిమానులతో కాదు అని సార్. చిన్న విషయం సార్. వాదాపు నేను 23 రోజులు చేశాను సార్. పార్టీ స్థాపనలో నేను ఒక భాగస్వామిని అవ్వాలి సార్. కొంతమంది కుట్ర వల్ల నేను దూరం అయిపోయాను సార్. అయిపోయినా నోరెప్పలేస్తాను. వారు ప్రేమిస్తూనే ఉన్నాను సార్. నేను ఎప్పుడు నోరెప్పలేస్తాను. వారు తెలిసిందండి ఇంచేత రాలా దూరం అయ్యారని, కుట్ర వల్ల దూరం అయ్యారు అని తెలుసుకొని కౌరు పంపించారు సార్. ఆహ్వానించారు సార్. ఆహ్వానం ప్రకారం వెళ్ళారు సార్. అయ్యా ఇంకోటి ఏం కాదు సార్. నేను ఇంకో రకమైన మనిషిని కాదు సార్ నేను. అయ్యా వారికి ఉన్న అలవాట్లు అందరికీ అంటించడం
భావిగా కాదు సార్. ఏమంటే పచ్చగా ఉన్న వాళ్ళకి ఊరంతా పచ్చగా ఉందంటారు, అది జబ్బు అండి. అయ్యా ఎమ్మెల్యే సీట్ కోసం, ఎంపీ సీట్ కోసం, మంత్రి పదవి కోసం ఎప్పుడు తాత లాడలేదు సార్. అన్ని అటువంటి వ్యక్తి మీ ఇంటికి రావాలని ఎందుకు కోరుకున్నారు? అయ్యా అవగాహన లేని వ్యక్తి రాజకీయ అవసరాన్ని మీ ఇంటికి రావాలని ఎందుకు కోరుకున్నారు? నా సలహా కోసం, నా స్థాయి కోసం కోరుకున్నాడు సార్. కానీ పర్మిషన్ ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు. ఉన్నాడు బాబు, బాబు మీరు లిస్ట్ కూడా కట్టేసి ఉండండి, మేము వాడతాం. బాబు చెప్పండి, ఆవేశపడదు. చెప్పండి చెప్పండి. అయ్యా నా సలహా కోసం, నా సాయం కోసం వస్తాన్నారు సార్. వస్తాన్న మనిషి నన్ను అవమానించినా కూడా నేను దిగమింగుకున్నాను సార్. దిగమింగుని వారి ఆహ్వానాన్ని గౌరవించి ఓకే వెల్కమ్ సార్ చెప్పానండి. ఈ లోపల వారి హెడ్, వారి బాసు చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ ఇవ్వలేదండి అయ్యా. పర్మిషన్ ఇవ్వకపోవటం రాలేకపోయాడు సార్. దానికి నేను ఎలా బాధ్యత అవుతాను సార్? నేను బాధ్యత అవ్వను. మీరు ఎన్ని ఎన్నికలు చూశారు కదా, ఇప్పుడు గాజు గ్లాస్ గుర్తు ఇండిపెండెంట్ అభ్యర్థులకి కేటాయించడం వల్ల జనసేనకి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందంటారా? కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. 2024 ఎన్నికలు అయిన తర్వాత బ్యాకప్ సార్ పార్టీ. అయ్యా మొదటి నుంచి అస్తవ్యస్తం అండి. అయ్యా ముఖ్యమంత్రి 10 సీట్లకి ముఖ్యమంత్రి, 20 సీట్లకి ముఖ్యమంత్రి ఇలాగే చెప్పుకుని కాలక్షేపం చేశాడు సార్. 24 సీట్లు అన్నారు, 21 అన్నారు. అయ్యా ఆఖరికి 15 టీడీపీ నుంచి పంపించే సీట్లు మార్చుకోవడం ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా ఎలాగా అయ్యా వీళ్ళు గెలుస్తారని అనుకుంటున్నారు సార్ మీరు? అయ్యా గ్లాస్ గుర్తు, ఆ గుర్తు బదులు ఇక సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తే ఇంకా బాగుండేది వాళ్ళు. అయ్యా బ్రాకెట్లో సైకిల్ వేసేసుకొని జనసేన రాసుకుంటే సరిపోనండి. సార్ కూటమి అభ్యర్థులు పోటీ చేసిన చోట అదే పేరుతో 2-3 నామినేషన్ లేదు, అదని ఎలా చూడాలి? ఎలా చూడంటే సార్ అది చిల్లర వారి దగ్గర మోసపోయారు సార్. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఇచ్చేసాడు సార్. పవన్ కళ్యాణ్ కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఇచ్చేసాడు సార్. ఎమ్మెల్యే సీట్ల కోసం కోట్లాది రూపాయలు పుచ్చుకున్నారు సార్. కోట్లాది రూపాయలు వాళ్ళు ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఆస్తిని అమ్మించేసి సీట్లకు దానం చేశారు సార్.